అందరికి హలో అందరికి ఎలా ఉంది? చపాతి ఆడే చేసేస్తున్నారా మీరే? మీరిద్దరూ మాట మాట అనుకోవద్దు. కథ చెప్పనా? ప్రహ్లాదుడని నీ అంత చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడికి తల్లి కడుపులో ఉండగానే హరి కథలన్నీ విన్నాడు అనమాట. దేవుడు హరి గురించి తల్లి వింటుంటే తను కూడా విని హరిభక్తుడయ్యాడు. అలా తండ్రి ఏమో రాక్షసరాజు, హరి అంటే ఇష్టం ఉండదు. అందుకని హరి నామం వదిలేయమని దండను మొదలెడతాడు, జైల్లో పెడతాడు, ఏనుగుల చేత తొక్కిస్తాడు, విషం దాపిస్తాడు. ఎన్ని చేసినా హరి రక్షిస్తూ ఉంటాడు అనమాట. ఆ పిల్లడికి అసలు భయమే ఉండదు, నన్ను రక్షించుకుంటాడు హరి అనే చెప్తాడు అనమాట. ఆఖరికి తండ్రికి కోపం వచ్చేసి ఎక్కడున్నాడో చూపించమంటాడు హరిని. ఎక్కడున్నాడా? అక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా? ఈ స్తంభంలో ఉంటాడా అంటాడు. ఎక్కడ చూసినా ఉంటాడు, స్తంభంలో కూడా ఉన్నాడు అంటాడు. ఏది చూపించని ఆ స్తంభాన్ని కొడతాడు గదతోటి. అప్పుడు రెండుగా చీలి ఎవరు వస్తారో అందులోంచి నరసింహుడు వచ్చేస్తాడు. ఆడికి వరాలు అన్నమాట. అందుకని నరసింహావతారం ఎత్తి వస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అతన్ని తండ్రిని, ప్రహ్లాదుడు తండ్రిని నరసింహావతారం ఎత్తి గడప మీద పెట్టుకుని చీల్చేసి చంపేస్తాడు. అప్పుడు హరి చాలా కోపం వచ్చేది లక్ష్మీ నరసింహుడికి. అప్పుడు హరి స్తుతి చేసి ఆ బిడ్డని, ఆ దేవుణ్ణి కోపం తగ్గించి చల్లారుతాడు అనమాట. అందుకని దేవుడికి వ్యతిరేకంగా రాక్షసులు అలా వ్యతిరేకంగా ఉండి అలా పతనం అయిపోయారు. ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో అంత భక్తితో హరిని రప్పించుకున్నాడు. ఎవరైనా దేవుడిని నమ్మితే అంతే. బాగుందా? చపాతీ ఎలా ఉంది? ఇదిగో కర్రీ, ఇదిగో పప్పు కూర. ఇది స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.